జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ప్రధానంగా అన్ని పార్టీలు కూడా దృష్టి పెట్టినాయి. అన్ని పార్టీలే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనం మొత్తం కూడా అందరి చూపు జూబ్లీహిల్స్ వైపే, ఉప ఎన్నిక వైపే కనిపిస్తూ ఉంది. అయితే నిజంగా ఏం జరుగుతుంది అని చెప్పేసి ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ 7 డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క పార్టీకి ఇట్లా మొత్తం మద్దతు లభిస్తూ ఉంటే, అయితే మొత్తం ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు అక్కడ బీసీల జనాభా ఎక్కువ ఉండడం, ఏది 2,20,000 పైచిలకు జనాభా బీసీల జనాభా ఉండడం, ఆ తర్వాత ఒక 96,000 వరకు ఓట్లు ముస్లింల ఓట్లు ఉండడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ అక్కడ నవీన్ యాదవ్కి ఇవ్వడం, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకే వ్యక్తి పార్టీల్లో, ప్రధాన పార్టీల్లో. ఇక భారతీయ జనతా పార్టీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ చౌదరి అంటే కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేసింది ఓసీలకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని నవీన్ యాదవ్ నిలబెట్టింది. కాబట్టి మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలు బీసీ చైతన్యం అక్కడ కనిపిస్తూ ఉంది, బీసీల చైతన్యం కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు పోలయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద ఉత్కంఠభరితంగా సాగుతూ ఉంది. అయితే ప్రధానంగా అంటే పోటీ మాత్రం అంటే భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ మాత్రం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ మధ్యనే ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇంకా చాలా విషయం